పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్ర ట్రస్ట్ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ మాస్టర్స్కు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మౌని అమావాస్య ధ్యానం. ఈరోజు సీనియర్ మాస్టర్స్ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరం ఇక్కడ కూర్చొని సూర్యునికి ఎదురుగా కూర్చొని ఒక సాక్షిగా ధ్యానం చేసుకున్నాం, కళ్ళు చేసుకొని. అలాగే ఇంతకుముందు కూడా ఒక గంట ధ్యానం చేసుకున్నాము ఈ వాతావరణంలో. మరి ఈ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ శక్తి క్షేత్రంలో అత్యద్భుతమైన ఎనర్జీ ఉంది. ఇక్కడ మంచి పూల చెట్లు, 18 పిరమిడ్స్, పుట్ట ప్రాంతము, మంచి సువాసన గల చెట్లు, పూల చెట్లు ఎంతో అద్భుతంగా సీనియర్ మాస్టర్స్ దీన్ని తీర్చిదిద్ది ప్రకృతికి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని అందించారు. పత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ప్రపంచంలోనే ఓం షేప్లో ఉన్న ఒక అద్భుతమైన 18 శక్తి క్షేత్రాలతో నిండుకొని ఉన్న ఒక క్షేత్రం ఇది. ప్రపంచంలోనే చాలా గొప్పది. ఇక్కడికి ఎంతోమంది వేరే జిల్లా వాసులు కానీ, రాష్ట్ర వాసులు కానీ, ఇంకా రాను రాను విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ వాతావరణం చూసి ఎంతో అద్భుతమైన ఆహ్లాదాన్ని పొంది, ఆరోగ్యాన్ని పొందుకొని, మానసిక ప్రశాంతతను పొందుతూ ఉన్నారు. ఎప్పుడు సంసారం అంటూ ఒక డిప్రెషన్కు ఒత్తిడి గురై అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోయి చక్కగా ఒక వాతావరణంలో ఉండి నెల రోజులు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఒక్క రోజులు అంత శక్తి తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండే వాతావరణం అనుకోండి, ఇక్కడ ఉండే భోజన వసతి, అకామిడేషను, వాటరు, రాళ్ళు పోవడానికి సదుపాయం ఉంది. అన్ని విధాలుగా ఇక్కడ చాలా బాగుంది. అందుకే మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలని, ప్రపంచమంతా ధ్యానం అందాలని, అందరూ శాఖాలుగా మారాలని, ప్రతి ఒక్కరికి పిరమిడ్ శక్తి తీసుకోవాలని పత్రి గారి యొక్క సంకల్పము, ఆయన ఆలోచన చాలా అద్భుతంగా మన మీద పనిచేసి మనందరము శాఖాహారులుగా మారి ధ్యానం చేస్తూ ఎన్నో పిరమిడ్స్ కట్టుకొని, ఎన్నో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. ఈ ఆశ్రమాలు మనుషులకే కాదు, జంతువులకు, పక్షులకు, క్రిములు, కీటకాలకు కూడా అవి ఆత్మపరంగా ఎదగడానికి ఈ ఆశ్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వాతావరణం అనుకోండి, ఇక్కడ ఉండే పూర్తిగా 100% వెజిటేరియన్ ఫుడ్, అంటే వండేవాళ్ళు వెజిటేరియన్స్, పాత్రలు కూడా వెజిటేరియన్వే. పూర్తిగా శాకాహారం, అంటే కూరగాయల ఆకుకూరలతోనే ఫుడ్ వండుకొని, అటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనిషి యొక్క గుణంలో మార్పు వస్తుందని పత్రి గారు పదే చెప్పారు మనకు. ఆయన ఏదైతే మనసులో ఉన్నదో, ఆయన ఏదైతే సంకల్పించుకున్నాడో ఇక్కడ అంతా జరిగిపోయింది. ఇంకా జరగాల్సింది ఏంటంటే ఇంకా ఎక్కువ మంది రావాలనే ఆలోచనతో ట్రస్ట్ సభ్యులు ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. రాను ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఎంతోమందికి ఈ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పబ్లిసిటీ కావాలని, అందరికీ తెలియాలని మా అందరి కోరిక. మరి అందరూ ఇక్కడికి వచ్చి శ్రీశైలం పోయే వాళ్ళు కూడా పోయి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి చక్కటి భోజనం చేసుకొని, ధ్యానం చేసుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఎంతో మహాభాగ్యం. మరి పత్రిక చెప్పినట్లు 1,00,000 ఆశ్రమాలు కావాలని ఆయన ఒక ఆలోచన ఉన్నది. ఒకటి తయారవుతూ ఉన్నది భూమి మీద. ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఒక వైద్యునిగా ఇక్కడ ఉండే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ధ్యానం చేయకపోయినా ఉట్టి కూర్చున్న శక్తి వస్తుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది, అన్నీ మర్చిపోతాము, ఒత్తిడి తగ్గుతుంది. మరి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా కంట్రోల్కి వస్తుంది. భగవంతుడు అంటే మన ఆత్మనే అని తొందరగా తెలుసుకోగలుగుతారు. ఆశ్రమాల ధ్యానం చేస్తే తొందరగా మనసు శూన్యమవుతుంది. నా ఆత్మ అనే దైవం అని తెలుసుకుంటే ఆశ్రమాలు అత్యద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని వాడుకొని మీ జీవితాలు ధన్యం చేసుకోవాలని నేను కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం.
జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మరియు శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ తిరుమల జ్ఞానశక్తి మహాక్షేత్రం ట్రస్ట్ వారికి, ప్రెసిడెంట్ గారికి, ఆల్ ట్రస్ట్ మెంబర్లకు నా యొక్క ఆత్మ ప్రణామములు. మరి మౌని అమావాస్య దినం సందర్భంగా ఈ సామూహిక పిరమిడ్స్ శక్తి క్షేత్రానికి ఈరోజు ఈ శక్తివంతమైన దినాన్ని ఈ నల్లమల్ల కొండల దిగువన ఉన్న ఈ క్షేత్రానికి వారి సాధనను శక్తివంతం చేసుకోవడానికి వచ్చినటువంటి ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లకు, సీనియర్ మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మరి ఇక్కడ అమావాస్య ధ్యానం సామూహికంగా సాధనలో మౌనంలో నిమగ్నమై ఉన్నాము. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి అమావాస్య రోజు చేసుకుంటున్న సాధన కంటే, అంటే ఇంటి దగ్గర కానీ మన ఊర్లో ఉన్న పిరమిడ్ కానీ ఎక్కడ సాధన చేసుకున్నా ఒక 3 గంటలు అక్కడ సాధన చేసుకుంటే వచ్చే శక్తిని, అనుభూతిని ఈ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అది ప్రకృతిలో పత్రిజీ గారు మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలలో ఒకనొక సూత్రము, నెలలో కనీసము పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ప్రకృతిలోనికి విహార యాత్రలాగా వెళ్ళి, ట్రెక్కింగ్కు వెళ్ళి మన సాధనను వేగవంతం చేసుకోవాలి, ఎక్కువగా చేసుకోవాలని ఒకనొక సూత్రం ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ క్షేత్రంలో ఇంతమందిని సామూహికంగా కలుసుకున్నాము. ఇందాక మిత్రుడు చెప్పినట్లు పత్రిజీ గారి సంకల్పము ఈ 18 పిరమిడ్స్ ఒక యోగిగా తయారు కావడానికి తీవ్రమైన తపన, శ్రద్ధ ఉన్నవారికి ఇక్కడ సాధన చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. ఎలాంటి శారీరకమైన, మానసికమైన రుగ్మతలు ఉన్నా కానీ ఇక్కడ మన వెనుక ఉన్న కొండలు, ఈ నల్లమల్ల కొండలు పరమ ప్రకృతి ఒడి. ఇది ఈ కొండలలో కొన్ని వందల వేల సంవత్సరాల నాటి ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగినటువంటి, మన ఊహకు కూడా అందనటువంటి ఆయుర్వేద మొక్కలు సహజంగానే ఉన్నాయి. మరి ఈ కొండలలో నుంచి వచ్చే ఈ సహజమైన గాలి ఇక్కడ ఊరికే ఉంటే చాలు, అంటే నిశ్శబ్దంగా, మౌనంగా ఇక్కడ ఈ పరిసరాలలో ఉంటే మన శరీరము, మన మనసు సహజంగానే హీల్ అయ్యి శరీరం స్వస్థత పొందుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. ఇది ఇలాంటి అనుభవము ఇక్కడ ఎందరికో ఉంది. వారందరి అనుభూతులు, అనుభవాలు ఎందరో తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఇలాంటి ప్రదేశంలో మనము నెలకు 1 రోజు కానీ 2 రోజులు కానీ గడపడం ద్వారా, సాధన చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా మనలోని వైద్యుడు సహజంగా మన ఆత్మ మేల్కోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనలోని వైద్యుడు మేల్కొంటాడో అప్పుడే మనకు స్వస్థితి. స్వస్థితిలోనే స్వస్థత దాగి ఉంది. ఆ స్వస్థితిలోనికి వెళ్ళాలి అంటే మనం సంసారంలో, గృహస్థ ధర్మంలో, ఉద్యోగాలలో, వ్యవహారాలలో ఉంటూ ఎంతో ఒత్తిడిలో ఉంటాము. ఆ ఒత్తిడిలో నుంచి, ఆ ప్రదేశంలో నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే రోజు ఉన్న దగ్గరే ఉండకుండా ఒక ప్రదేశం మారినప్పుడు మన మనసు పైన దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రదేశం మారినప్పుడు సహజంగానే అక్కడికి సంబంధించిన నకారాత్మకమైన, ఒత్తిడితో కూడిన ఆలోచనలన్నీ అక్కడే బ్రేక్ అవుతాయి. ఈ కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు, కొత్త వ్యక్తుల సమూహంతో మనం కూడినప్పుడు అందరి భావము సకారాత్మకంగా, పాజిటివ్గా ఇక్కడ ఉంటుంది. కాబట్టి సామూహికంగా వీరందరి ఆలోచన ఒకే ఒక ఆలోచన, మనసును శూన్యం చేసుకోవడము, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసము, శక్తిని, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఇక్కడ కూడినాం. కాబట్టి మరి
ఎలాంటి ఒత్తిడి అనేది ఇక్కడ ఉండదు. ఈ అభ్యాసాన్ని నెలలో 1 రోజు కానీ 2 రోజులు కానీ మనం ఉపయోగించుకుంటే పత్రిజీ దివ్య సంకల్పము, ఈ క్షేత్రము, శ్రీశైలం వెళ్ళే వారికి ప్రతి భక్తుడు ఇక్కడ ధ్యానం నేర్చుకొని ఇక్కడ ఇంత ప్రసాదం తీసుకొని ఎందరో ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ధ్యానులు, ఇక్కడ లేని వాళ్ళు ఎందరో ఈ క్షేత్రానికి ఈరోజు ఈ స్థితిలో ఉంది అంటే ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట ఉన్నవాళ్ళు ఎందరో కారణభూతులై ఉన్నారు. మరి వారందరూ ఆనందిస్తారు. అంటే ఎప్పుడు అంటే ఇలాగ ఈ క్షేత్రాన్ని 10 మంది ఉపయోగించుకొని వారి యొక్క మాంసపిండాన్ని మంత్రపిండంగా సిద్ధించుకున్నప్పుడు మనము మరొకరికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడతాము. ఒక వేద సూక్తి ఉంది, ఎవడైతే జ్ఞానాన్ని యాచిస్తాడో యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. అంటే మన ఆత్మజ్ఞానం కోసము ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి యాచించాలి. భోజనం కోసం కాదు యాచించడం, ధనం కోసం కాదు యాచించడం, ఆత్మజ్ఞానం కోసం. అలాగా యాచించి ఉన్నవారే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ నివురుగప్పిన నిప్పులాగా, ఒక పుష్పంలోని రెమ్మలలాగా వాళ్ళ జ్ఞానమంతా నిగూఢమై ఉంటుంది. అలాగ మనము యాచించి, మనము ఆచరించి, అభ్యాసం చేసి మన స్వానుభవంలోనికి తెచ్చుకొని, మరి మన స్వానుభవంలోనికి ఏదైతే వచ్చిందో ఆ జ్ఞానాన్ని మన చుట్టూ ఉండే సమాజానికి ఎప్పుడైతే దాన్ని పంచుతామో, అంటే వారి చేత కూడా ఈ జ్ఞానాన్ని, ఈ మార్గాన్ని, ఈ ధ్యానాన్ని ఆచరింపచేసి ఆ చేసే ప్రయత్నంలో మనం నిమగ్నమై ఉంటామో అప్పుడే మనకు విడుదల, దుఃఖం నుంచి విడుదల, బంధం నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, జన్మ పరంపర నుంచి విడుదల, కర్మ పరంపర నుంచి విడుదల జరుగుతుంది. ఇదంతా జరగాలి అంటే ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈ క్షేత్రము ఉన్న ఈ వాతావరణము, ఇక్కడ ఉన్న వసతులు, ఏ చింత లేదు. మనకు కావలసిన ఇంత ప్రసాదము అద్భుతంగా ట్రస్ట్ వారు మనకు అందిస్తున్నారు. సమయానికి ఇంత నీళ్లు, ఇంత కాఫీ, ఇంత ప్రసాదం, ఇంకేం కావాలి ఇంతకంటే ఎక్కువ? పత్రిజీ కళ ఇదే. సత్యం కోసం అన్వేషించే వారికి ఆహారం గురించి, ప్రసాదం గురించి చింత ఉండకూడదు. ఆ చింత లేకుండా ఇలాంటి వాతావరణంతో కూడిన ఆశ్రమాలు ఏర్పాటు చేయాలనేది వారి ఆలోచన. ఇలాంటి ఆశ్రమాలు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, మరి భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా రావాలనేది వారి సంకల్పము. అందులో భాగంగానే ఎన్నో వచ్చినాయి. మనందరి లక్ష్యము ఎవరిని వారు తెలుసుకోవడము. మనందరి లక్ష్యము ఈ భూమండలం పైన ప్రతి జీవి మనలాగే స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడం కోసము మనము కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాగ కృషి చేస్తూ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అంతా. ఇక్కడ ఉన్న వారంతా సంపూర్ణమైన శాకాహార జీవన విధానంలో జీవిస్తూ, ప్రకృతి శక్తిని ఉపయోగించుకుంటూ, ధ్యాన అభ్యాసంలో ఉంటూ, ధ్యాన సాధనలో ఉంటూ, వారి అభ్యాసాన్ని, వారి సాధనను పక్కవారికి పంచుతూ ఉన్నవారే ఇక్కడ ఉన్నవారంతా. మరి ఈ అమావాస్య శక్తివంతమైన దినం సందర్భంగా ఈరోజు ఈ సూర్యాస్తమయము కళ్ళు తెరిచి చూస్తూ ఆ సూర్యకాంతిని, సూర్యశక్తిని మన కళ్ళ ద్వారా మన శరీరంలోనికి తీసుకుంటూ, ఒక సూర్యుడి కాంతే ఇంత వెలుగునిస్తుంటే సత్యము అనేది, ఆత్మ అనేది, బ్రహ్మాత్మ అనేది 1000 సూర్యుల కాంతితో కూడా మనము పోల్చలేము. అంతటి మహోన్నతమైన, ప్రజ్వలమైన, శక్తివంతమైన సాధన మనం చేస్తున్న ఈ ధ్యాన సాధన. మరి ఇలాంటి సాధనకు, ఇలాంటి వాతావరణాన్ని మనందరికీ అందించినటువంటి ఆ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆల్ పిరమిడ్ మాస్టర్స్కు, పిరమిడ్ ధ్యానులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. నా పేరు కవిత, మాది మన్నను. నేను ధ్యానంలో వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. అమావాస్య పౌర్ణమి ధ్యానానికి ఓంకారేశ్వరంలో రెగ్యులర్గా ఉంటున్నా. చాలా బాగుంది. ఇక్కడ సేవ చేసుకోవడం నాకు చాలా ఇష్టం.
నాకు నాలెడ్జ్ పెంచుకోవాలని ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకే సేవ చేసుకోవాలనుకుంటున్నాను. పౌర్ణమి ధ్యానం, మౌన ధ్యానంలో మేము పాల్గొంటున్నాం. మాస్టర్స్ సునీత మేడం, పద్మ మేడం, నీరజ మేడం, నేను కవిత మేడం, భారతి మేడం. పౌర్ణమి ధ్యానంలో చాలా మేము ఈ 3 గంటల కూర్చుంటున్నాం. చాలా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ మహిళలు ఇక్కడ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చి పౌర్ణమి ధ్యానం కన్నా రావాలి. మేము చాలా అనుభవిస్తున్నాం సంతోషాన్ని. మీరు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. ఏ పైన అయినా సంపూర్ణంగా చేయగలుగుతాం ధ్యానం చేస్తే. ప్రతి శ్వాసను అబ్జర్వ్ చేయండి. చేయంగా ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం. ధ్యానం అంటే అంతే. ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు చేయాలి ధ్యానం. ఇంకా 3 నిమిషాలు. సామూహిక ధ్యానం 3 శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతత కూడా వస్తుంది. మనకు అలసట అవుతుంది. స్వస్థత పొందుతున్నాం. మెడిటేషన్ అల్టిమేట్, అత్యంత గొప్పది మెడిటేషన్. శక్తి వస్తుంది, అలసట పోతుంది. మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తే రిలాక్స్ అవుతాం వెంటనే. ఎలాంటి జబ్బున్నా అదుపులోకి వస్తుంది. మన ఆరోగ్యం మన చేతిలోకి వస్తుంది. ఎంత పని చేసినా అలసట రాదు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. బుద్ధుడు చెప్పినట్లు సరి అయిన మాటలు, సరి అయిన ఆలోచన, సరి అయిన జీవన విధానం ఉంటుంది ధ్యానం చేస్తే. హాయిగా ప్రశాంతంగా ఉంది. అపారమైన శక్తి మన లోపలికి వస్తుంది. మన నాడి మండలం శుభ్రమై ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. ధ్యానం అంటే నిశ్శబ్దం, సైలెన్స్. ఏమి చేయకపోవడం, కళ్ళతో చూడకపోవడము, నోటితో మాట్లాడకపోవడము, ఆలోచించకపోవడము, శరీరాన్ని కదిలించకుండా ఉండడం. ఇది ఒక అద్భుతమైన దైవ స్థితి, దైవ చింతన, ఆత్మారాధన. ఋషులు, మునులు, యోగీశ్వరులు, బ్రహ్మసు చేసే ధ్యానం మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అంత భాగ్యం మనకు లేదండి. మన జీవితాలు ధన్యమవుతాయి. మన శ్వాసే మన గురువు. హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి స్వస్థత పొందుతుంది. ఒక సాక్షిగా ఉన్నాం ప్రపంచంలో. ప్రతిదాన్ని మనం బరువుగా తీసుకుంటాం. తేలికగా తీసుకోవాలి ప్రతిదాన్ని. టేక్ ఇట్ ఈజీ. ప్రతిదాన్ని ఈజీగా తీసుకుంటే మనసు తేలికగా ఉంటుంది. ఆ శక్తి వస్తుంది మనకు ధ్యానం. ధ్యానం అంటే ఏం చేయకపోవడం, అకర్మ, కర్మ లేనిది, సత్యవంతమైనది. ఒక్క నిమిషం, 1 minute. ప్రతిరోజు తెల్లవారుదామున ఇలా చేసుకోవాలి. తిరిగి రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే అలసట అవుతుంది. ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా. ఒక్క నిమిషం. ధ్యానం అంటే ఇంతే.
ఈత వస్తే ఎట్లా జీవితాంతం ఈత మర్చిపోమో, ఒక్కసారి ధ్యానం చేస్తే ధ్యానం మర్చిపోము జన్మలను. చేతులుగా చేసుకోవడం, కాళ్ళుగా చేసుకోవడం, కళ్ళ నీరు మూసుకోవాలి, శ్వాసను గమనిస్తూ మనసును వెలుకడ మీద తెచ్చుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచన లేని స్థితిని కూర్చుంటే శక్తి లోపల పోతుంది, ఆడమైన శక్తి పోతుంది, ఆరోగ్యం. 30 seconds, 30 seconds. 20 seconds. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఫ్రెండ్స్ మెల్లగా చేతులు విడదీసి కళ్ళ మీద అలా పెట్టుకోండి సార్. చేతులు కళ్ళపై పెట్టుకోండి, కళ్ళు మూసుకోవాలి చేతులు అలాగా. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు తీసి ధ్యానానికి గురువుగారికి బ్రహ్మ కట్టుగా చెప్పండి. ఆక్రమణ గట్టి చెప్పండి సార్. ఇక్కడ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అద్భుతమైన లొకేషన్, మంచి వాతావరణం, పూల చెట్లు తెలియజేస్తున్నాయి. తిరిగి చూడండి ఒకసారి అంతా. చెప్పండి.